నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం, కలిసి పోరాడుతాం, కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు పీకాడు. కార్మికులందరితో కూడా చెప్పించాడు. ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే పని చేయకుండా జీతాలు ఇవ్వాలా, ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా, ఊరికే జీతాలు ఇస్తారా, పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళది వస్తూ ఉంది, వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు అని చెప్తూ తమాషాలు చేయొద్దు, పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తాను అంటున్నాను. ఇది ఇప్పుడు ఇక నిజంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఒకసారి నిజంగా అందరూ చూడాలి. ఒకసారి స్లైడ్ చూడండి అమ్మా. ఇది దిస్ ఇస్ అ కంపారిజన్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సేల్. ఇట్స్ అ కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్. ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవరాల్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్, ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే దీస్ ఆర్, నేను చెప్పేది ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా సోర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ అండ్ సేల్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో ఉన్న డేటా ఇది. ఆ డేటా నేను మీకు డిస్ప్లే చేస్తా ఉన్నా. ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఆన్ అ పర్సంటేజ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా 11.2%, సేల్లో కూడా 11.2%. తేడా ఏమీ లేదు. వీళ్ళకున్న సేల్స్లో రెవెన్యూస్లో ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ 11.2%. కానీ సేల్ ఎందుకు ఇంకా బెటర్గా ఉంది రిజల్ట్స్, ఆర్ఐఎన్ఎల్ రిజల్ట్స్ ఎందుకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిజల్ట్స్ ఎందుకు బెటర్గా లేవు అంటే కారణం ఐరన్ ఓర్. సేల్కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అది చూస్తే అక్కడ కమెంటరీ చూస్తే ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేల్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 చూస్తే ఆ రా మెటీరియల్స్లో డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 total requirement of iron ore was met from captive sources. Companies' captive mines produced 34.34 million tons. అదొకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 1.16 మిలియన్ టన్స్ ఓపెన్ మార్కెట్లో వాళ్ళ క్యాప్టివ్ మైన్ నుంచి ఉన్న మైన్ అమ్మినారు, ఐరన్ ఓర్ను కూడా అమ్ముకున్నారు. అందుకనే ఐరన్ ఓర్ కాస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 18.6% as a percentage of total revenues. సేల్లో ఐరన్ ఓర్ కాస్ట్ as a percentage of total revenues only 9.8%. అంటే స్ట్రెయిట్గా మీకు 10% తేడా ఉంది ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేకపోవడం వల్ల. దీనికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించమని చెప్పి వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏలో కూటమిగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు, మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట, వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పి పోతారు. అరే ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి అడగరా నాయన అంటే అది అడగరు వీళ్ళ ఎంపీలు. చంద్రబాబు నాయుడు అడిగాడు, కానీ పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు ప్రైవేట్ సెక్టర్లో పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి వీళ్ళు పోయి ఎంపీలు పోయి రిప్రజెంట్ చేస్తారు.